ఒక పెద్ద టాప్ హీరో, అలాగే ఒక పెద్ద ప్రొడ్యూసరు, వాళ్ళిద్దరు కూడా వాళ్ళ చివరి దశలో ఈ పాలియేటివ్ కేర్ వాళ్ళకి అందించడం వల్ల వాళ్ళు ఒక హ్యాపీగా వాళ్ళు వెళ్ళిపోయారు అని కూడా నేను విన్నాను. అది కరెక్టే సార్? అవును సార్. సో ముఖ్యంగా మీరు అన్నట్టుగా పేర్లు తీయట్లేదు కానీ చాలా ఫేమస్ మన దిగ్గజ హీరో ఒక ఆయన 90 ఏళ్ళు దాటిన తర్వాత క్యాన్సర్తో చనిపోతున్నప్పుడు పాలియేటివ్ కేర్ యొక్క సహాయంతో ఇంటి వద్దనే ఉంటూ వెంటిలేటర్ మీద వెళ్లకుండా అవస్థ పడకుండా కన్ను మూశారు. ఆయన ఆఖరి సినిమాకి కూడా ఆయన డబ్బింగ్ చెప్పుకున్నాయి, కన్ను మూశారు. సో ఆయన పాలియేటివ్ కేర్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇప్పటికీ వాళ్ళు దాని గురించి మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. సో ఆ డాక్టర్స్ అందరు కూడా ఆయన పిలిచి బట్టలు పెట్టి వాళ్ళని భోజనం పెట్టి వాళ్ళని అద్భుతంగా చూశారని కూడా నేను విన్నాను. అయితే ఇటువంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అనేవాళ్ళు పాలియేటివ్ కేర్ కుటుంబాలు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాలు ఈ పాలియేటివ్ కేర్ ద్వారా ఇలాంటి సర్వీసెస్ ఉన్నాయి, ఇలా జరిగిందని చెప్తే జనంలోకి అవేర్నెస్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది కదా. డెఫినెట్లీ సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి డ్రగ్స్ అగేన్స్ట్గా టాలీవుడ్ యాక్టర్స్తో చేస్తున్నారు. ఇది కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఎవరైనా ఒకరు మొదలు పెడితే చూడాలని ఉంది. ఇంకా ముఖ్యంగా దీని గురించి మాట్లాడితే చూడాలని ఉంది.